సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం మనం చదువుకుంటే 6వ చాప్టర్ మనం చదువుకుంటే అక్కడ పాడి ఆవులు అని అక్కడ రాయబడి ఉంది. ఈరోజు నా వాక్య భాగం పాడి ఆవులు. ఎస్, ఎంతమందికి తెలుసు పాడి ఆవులు? పాడి ఆవులు అంటే ఎంతమందికి తెలుసు? ఎస్, ఒకసారి చదువుకుందామా? మొదటి సమూయేలు 6:7 వచనం ఒక్కసారి మనం చదువుకుంటే 6:7 వచనం త్వరగా. ఎస్, రెండిటిని తెచ్చి ఆ పాడి ఆవుల్ని తీసుకురమని వారు డిసైడ్ అయ్యారు. పాడి ఆవులు. సో ఈరోజు దేవుడు మనతో అమూల్యమైన మాటలు మాట్లాడబోతున్నాడు. ఇట్స్ అ వెరీ గ్రేట్ స్టోరీ. మంచి కథ దేవుడు అక్కడ పెట్టాడు మన కోసం. ఈ పాడి ఆవుల నుంచి ఒక పాఠం నేర్చుకోవాలని దేవుడు అక్కడ పెట్టాడు. సో మనం చదువుకుంటూ వెళ్తే ఒకసారి మనకి హిస్టరీ కూడా తెలియాలి కదా. ఈ పాడి ఆవుల దగ్గరికి ఎందుకు వచ్చాం, అసలు దేవుడు ఎందుకు ఈ పాడి ఆవులు అక్కడ పెట్టాడు, దాని నుంచి మనం కూడా ఒక పాఠం నేర్చుకోవాలంటే హిస్టరీకి వెళ్ళిపోవాలి. అసలు హిస్టరీ ఏం జరుగుతుంది, ఇశ్రాయేల్ ప్రజల్లో జరుగుతున్న హిస్టరీ మనం తెలుసుకోవాలి. సో ఆ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. సో మనం చదువుకుంటే మొదటి సమూయేలు నుంచి మనం చదువుకుంటే అక్కడ అన్న ప్రార్థిస్తుంది. అన్న షిలోకి వెళ్ళి ప్రార్థిస్తుంది, నాకు ఒక కుమారుడు కావాలి అని ప్రార్థించినప్పుడు అక్కడ తన మొర్ర దేవుడు విన్నాడు. విశ్వాసంగా తను ప్రార్థించిన దేవుని సన్నిధి, విశ్వాసంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన మొర్ర వింటాడు. ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తుందంట దేవుని సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా నా మొర్ర విను ప్రభువా, నా మొర్ర విను ప్రభువా అని ప్రార్థిస్తుంది. నా పట్ల నువ్వు మేలు చేయి, నా పట్ల మేలు చేయి, అవమానం ఎదుర్కొంటున్నాను, నిందలు ఎదుర్కొంటున్నాను అయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించింది. అవమానాలు ఎదుర్కొంది. యాజకుడే తన మీద కూడా ఒక ముద్ర వేసి, తాగి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అక్క క్వశ్చన్ వేసినప్పుడు ఎంత బాధ కలిగి ఉంటుంది హన్నాకి. అయినా కానీ నా దేవుని దగ్గర నేను మొర్ర పెట్టుకున్నానయ్యా, నేను తాగలేదయ్యా. నా మొర్ర దేవుడు వినాలని, దేవుడు ఆలకించాలని ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నా బాధ ఎవరికి తెలియదయ్యా అని ఆ రోజు నేను ప్రార్థించలేదా? అన్న ప్రార్థించిన దేవుని ఉత్తరము రాలే. దేవుడు సమూయేలుని ఇవ్వలే, సమూయేలుని ఇచ్చి అంటుంది. అప్పుడు అంటుంది, లేదు నా సమూయేలు, నా కుమారుడు నీ మందిరంలో ఉండాలయ్యా. ఇక్కడ చూడుదయ్యా, ఈ పాడైపోయిన ఈ శిలావుచు, ఈ మందిరము పాడైపోయిందయ్యా. ఈ పాడైపోయిన మందిరంలో నా కుమారుడు పని చేయాలయ్యా. నా కుమారుడిని నీ మార్గంగా, నీ ఆజ్ఞల మార్గంగా నేను పెంచుతానయ్యా అని ఆ రోజుని తన నిర్ణయం తీసుకోలే. పాడైపోయిన మందిరాన్ని చూసి, పాడైపోయిన జనాల్ని చూసి, లేదు ఇక్కడ దేవుని మందిరము అపవిత్రంగా ఉంది, అపవిత్రంగా చేసి పడేశారు. దీన్ని శుద్ధి చేయాలంటే నా కుమారుడిని పెడతానని తీర్మానం తీసుకొని, ఏదో కుమారుని తీసుకొచ్చి పెట్టేయడం కాదు కదా, మార్చాలనుకుంది. తన్ని చూసింది, బాధలు చూసింది, ఇబ్బందులు చూసింది. అక్కడ చూస్తే బిడ్డలందరూ అక్కడ పాడైపోతున్నారు. అక్కడ ఆ మందిరానికి రావాలన్నా కూడా భయపడుతున్నారంట. ఎంత భయంతో ఉన్నారు తెలుసా? అక్కడ ఉన్న ఫినిహాసు, హోఫ్నీలు, ఆ యాజకుడైన ఆ ఏలీ కుమారులు ఎంత భయంకరంగా ఉన్నారు. వ్యభిచారం చేస్తున్నారు మందిరంలో, భయంకరమైన వ్యభిచారం చేస్తున్నారు. అక్కడ అమ్మాయిలు వస్తుంటే ఏడిపిస్తున్నారంట, అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే లేనిపోయిన నిందలేస్తున్నారంట. వాళ్ళు తీసుకున్న ఆ దశ భాగం కూడా వారు కరెక్ట్గా యూజ్ చేసలేరు. అక్కడ బలి అర్పించినప్పుడు కూడా ఆ తీసుకోవాల్సిన ఆ షేర్ కూడా వారు తీసుకుని దాంట్లో కూడా గోల్మాల్ చేస్తున్నారంటే చూడ, ఇంకా అపవిత్రంగా చేశారు. మొత్తం ఆ సంఘం అంతా మారిపోయింది. శిలావులో ఇంకా దేవుడు ఉన్నాడా లేదా అని ఒక డౌట్ కూడా వచ్చేసిందంట. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ అంటుంది, నా కుమారుడు నీ మందిరంలో ఉండి సేవ చేయాలనుకుంటున్నానయ్యా. నీ మందిరాన్ని పరిశుద్ధంగా చేయాలని నేను అనుకుంటున్నానయ్యా అని ఒక తీర్మానం తీసుకుందే హృదయంలో. ఏదో కుమారుడు కావాలని, ఏదో నా కుమారుడు కావాలని నేను ఆయన మీద నేను భారం వేసి వెళ్ళాలని తను అనుకోలేదు. నాకు కుమారుడు పుడితే నీ సేవకే నిలబడ్డాలని తను కోరుకుంది. ఎందుకంటే పరిస్థితులు బాలే, అక్కడ పరిస్థితులు సరిలే. ఆ పరిస్థితులు కరెక్ట్ చేయడానికి కుమారుడు కావాలని కోరుకుంది.
నిలబెట్టింది సమూయేలు, నిలబెట్టి స్థిరపడిపోయాడంట. శిలావులో అక్కడ స్థిరపడినట్టు గ్రంథం మనకు తెలియజేస్తుంది. స్థిరపడ్డాడు. ఇంకా మనకి ఇంకా చదువుకుంటే ఇంకా 3rd చాప్టర్ కాగానే 3rd చాప్టర్లో అక్కడ దేవుడు పిలుస్తాడు. ఇంకా దేవుడు పిలిచినప్పుడు అక్కడ దేవుడు 3 మార్లు సమూయేలును పిలిచినప్పుడు దేవుడి మాట ఆలకించి ముందుకు వెళ్తాడు. చూడండి, దేవుడు మనల్ని పిలుస్తాడంటండి. ఆయన పిలుపు మన దగ్గరికి వస్తుంది. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన సన్నిధిలో మనం వాడబడాలి. దేవుడు ఇచ్చి ఒకే ఒక ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ మనము పోగొట్టుకోకూడదు. ఆ ఇచ్చిన ఛాన్స్లో మనం నిలబడాలి. దేవుడు ఫినెహాసుకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఒక మంచి అవకాశం ఏంటంటే దేవుని సన్నిధిలో నిలబడే ఛాన్స్ ఇచ్చాడు. దేవుని సన్నిధిలో ఆరాధించే ఛాన్స్ ఇచ్చాడు. కానీ వారు పోగొట్టుకున్నారు. లోకం వైపు చూసి వారు పడిపోయారు. ఇంక వారే పడిపోతే ఇంక జనం ఎలా ఉంటారండి? యాజకులు సంతానమే పడిపోతే ఇంకా లోకం ఇంక ఏ విధంగా ఉంటుంది? ఇంక జనం కూడా దేవుడి మీద విశ్వాసం పోయిందండి. దేవుని దగ్గరకు రావడం కూడా మానేశారంట. వారంతలా భయంకరమైన పరిస్థితి వెళ్ళిపోయారు. సో ఇక్కడ సమూయేలు నిలబడ్డాడు. దేవుని స్వరంతో ఆయన నిలబడ్డాడు. ఇంకా దినదినము దేవుళ్ళు ఎదుగుతూ మొదలు పెట్టాడంట. సో అక్కడ తల్లి వెళ్ళి తల్లి నేర్పిస్తుందంటండి. సమూయేలుకి తల్లి నేర్పిస్తుందంట. తల్లి దేవుని మాటలతో ముందుకు నడిపించింది తల్లి. సో దేవుని సన్నిధిలో మనం తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డల్ని దేవుని మార్గంలో నడిపించాలి. ఎస్, ఎప్పుడైతే దేవుని మార్గంలో నడిపిస్తామో వారు మనకి దీవెనకరంగా ఉంటారంట. దేవుని బిడ్డలు ఎప్పుడు మనకు దీవెనకరంగా ఉంటారు. మీరు పాడి జీవితము నేర్పిస్తే పాడిగానే ఉంటారు. నీ జీవితంలో కూడా మేలు జరగదు. నీ కుమారులు నీకున్నారంటే, నీ బిడ్డలు నీకున్నారు, నీ కుమార్తెలు నీకున్నారంటే ఏదో ఒక రోజు నీకు తోడుగా ఉండాలి. ఏదో ఒక రోజు నీ చేయి పట్టుకోవాలి. ఎప్పుడు నీ చేయి పట్టుకుంటారు? ఎప్పుడైతే వారు దేవుళ్ళు ఉంటారో నీ చేయి పట్టుకుంటారు, నిన్ను నడిపిస్తారు. ఎస్, అది సమూయేలు నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో నిలబడి ముందుకు వెళ్ళాడు. ఇంకా 4th చాప్టర్లోకి మనకు రాగానే మొదటి సమూయేలు ఆ 4th చాప్టర్ రాగానే అక్కడ ఏం జరుగుతుందంటే తిన్నాది అరక్క. తెలుసా ఎలా ఉంటుంది? మనం తిన్నప్పుడు అరగలేదంటే ఎలా ఉంటుంది? నిద్ర పట్టదు. గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇంకా యాసిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా లోపల ఇంకా భయంకరమైన పరిస్థితి అంటే పట్టు బుపోతుంది. ఇంకేం చేయాలో అర్థం కాదు. అలాంటి పరిస్థితి అండి. ఇశ్రాయేల్ గతి కూడా అలాగే వచ్చింది. ఇశ్రాయేల్కి తిన్నది అరక్క. వారు ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళాలనుకున్నారంటండి. దేవుడు వెళ్ళమన్నాడా? దేవుడు ఏం చెప్పలే. అసలు దేవుడు ఆ కాంటెక్స్టే తీసుకురాలేదు యుద్ధంకి వెళ్ళమని. వీళ్ళే ఏంటి యుద్ధంకి వెళ్ళారండి. మేము వెళ్ళిపోతాం, మాకు దేవుడు మాతో ఉన్నాడు కదా, దేవుడు మమ్మల్ని నడిపించేస్తాడు, యుద్ధంలో మాకు గెలుపు వచ్చేస్తుంది అని చెప్పి వారు వెళ్ళిపోయారు. వెళ్ళి పోరాడితే ఎంతమంది చనిపోయారు? 4,000 మంది చనిపోయారు. 4,000 మంది. చెయ్యొద్దు, వద్దు అన్నప్పుడు వింటామా? వినం. అదే చేస్తాం. వద్దు అంటే అదే చేసి అది మన తల మీద తెచ్చుకుంటాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. దేవుడు ఈ శత్రువుల మీదకి యుద్ధంకి వెళ్ళమనిలే. వారు దేవుని దగ్గర ఎంక్వైరీ చేయలే, దేవుని దగ్గర ప్రార్థన చేయలే. అసలు ప్రభు మేము వెళ్ళాలా వద్దా? అసలు శత్రువులు వస్తున్నారు, వారిని మేము ఎలా ఎదుర్కోవాలి? అసలు ఏంటి మా పరిస్థితి ఏంటి ప్రభు? వారు అడగలే. మేము వెళ్ళిపోతాంలే, మేము జయించగలం, మాకు సైన్యం ఉంది, ఈ సైన్యం బలంతో వారు ముందుకు వెళ్ళిపోయారంట. 4,000 మంది చనిపోయారంట. 4,000 మంది. ఇంకా చూడండి, ఒక కమిటీ వేసుకున్నారని, ఒక పెద్ద కమిటీ వేసుకున్నారని. 4,000 మంది. ఇప్పుడు అన్ని కమిటీలు లేవా? ఎన్ని కమిటీలు వచ్చేస్తున్నాయి సంఘంలో, అనేక కమిటీలు వచ్చేస్తున్నాయి. కమిటీల మీద కమిటీలు పెట్టేసుకుంటారు, మాట్లాడేసుకుంటారు. ఆ పాస్టర్ ఉన్నాడు, ఆ పాస్టర్ లేపేయాలి, ఆ పాస్టర్ అక్కడ ఉండకూడదు, దానికి ఒక కమిటీ. ఆ మ్యూజిక్ సిస్టమ్ బాగాలేదు, దానికి ఒక కమిటీ. వారు బాగాలేదు, వారికి ఒక కమిటీ. ఇంకా కమిటీలు వేసుకుని ఆ కమిటీలో డిస్కషన్ చేసుకుంటారు. ఏం కమిటీలు మరి. ఇక్కడ కూడా ఒక కమిటీ వేసుకున్నారు. ఈ కమిటీ ఏంటంటే 4,000 మంది చనిపోయారు. ఈ 4,000 మంది చనిపోవడానికి కారణమే. అసలు కమిటీ వేయాల్సింది ఎవరి దగ్గర? దేవుని దగ్గర వేయాల్సింది ప్రజల దగ్గర వేసుకుని లేదు మందస ఉంది కదా, మందసాన్ని తీసుకువెళ్తే మనం జయం పొందుకుంటాము, దేవుడు అదే కోరుకున్నాడు, దేవుణ్ణి తీసుకువెళ్తాం, దేవుణ్ణి తీసుకెళ్ళి అక్కడ పెడతాం అన్నారు.
అసలు దేవుణ్ణి అడగకున్నా దేవుణ్ణి తీసుకువెళ్ళిపోదామంటే ఎలాగండి? అసలు ఆ కాలంలో దేవుడు ఏం చేశాడంటే, ప్రజల దగ్గరికి రావాలని, ప్రజల్లో ఉండాలని దేవుడు ఒక మందసాన్ని తయారు చేయించుకున్నాడు మోషే ద్వారాగా. అవునా? తుమ్మకర్రతో తయారు చేయించుకుని దాంట్లో 3 భాగాలు పెట్టాడు. ఏమేం పెట్టాడు దేవుడు? ఏమేం పెట్టమన్నాడు దేవుడు? ఆ తుమ్మకర్ర పైన ఏముంది? ఆ రేకు దేంతో తయారు చేయబడి ఉంది? బంగారంతో తయారు చేయబడి ఉంది, తుమ్మకర్రతో తయారు చేయబడి ఉంది. ఆ తుమ్మకర్ర బాక్సులో, ఆ పెట్టెలో ఏమున్నాయి? మన్నా పెట్టాడు దేవుడు. మన్నాను పెట్టమన్నాడు దేవుడు. మన్నా ఎందుకు? దేవుడు అంట ఇశ్రాయేల్ ప్రజలను నడుచుకుంటూ వస్తున్నప్పుడు, వారికి ఆహారం లేనప్పుడు దేవుడు అంట మన్నాను కురిపించాడంట. ఆ మన్నా అంట ఉదయమే వారు ఏం చేయాలి? కలెక్ట్ చేసుకోవాలి. సాయంత్రంకెల్లా వారు కంప్లీట్ చేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ డేకి పెట్టుకోకూడదు. ఏ రోజుకి ఆ రోజుదే పరలోకం నుంచి ఆయన భోజనం పంపించాడు. అది గుర్తుగా దేవుడు ఏం చేశాడంటే, మీరు ఒక ఒక వెసల్లో ఈ మన్నాని పెట్టమన్నాడు. సో ఆ మన్నా, వారు పెట్టిన మన్నాన్ని ఇప్పుడు పాడవలేదంట. అది అలా ఉండిపోయిందంట. ఎన్నో దినాలలో ఉండిపోయిందంట మన్నా. వారు పెట్టిన మన్నా అలాగే ఉంది. అది పాడవలే. దేవుడు మందసలో పెట్టిన మన్నా పాడవలే అంటే దేవుడు ఆ మందసాన్ని అక్కడ పెట్టారు. ఇంకో రెండోది ఏంటంటే, వారు పెట్టింది ఏంటంటే ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, పలకలు దేవుడు ఇచ్చాడు. ఆజ్ఞలు, ఈ ఆజ్ఞలు మీరు ఫాలో అవ్వాలి, ఇలా మీరు జీవించాలి, ఇలా నా ఆజ్ఞ ఇది, నా మాట ఇది అని చెప్పి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. ప్రతి ఒక్క మాట ఆ పలక మీద రాయబడి ఉంది. ఆ పలకలు ఎక్కడ పెట్టారు? ఈ మందస లోపల ఉన్నాయి, పలకలు ఉన్నాయి. ఇంకొకటి మూడోది, అక్కడ ఆరోను కర్ర అక్కడ ఆరోను కర్ర పెట్టమన్నాడు దేవుడు. ఆరోను కర్ర ఏమైందంట? చిగురించిందంటండి. అది మొలకెత్తిందంట. దానికి చిగుర్లు వచ్చినాయి. ఒక ఎండిపోయిన కర్రకి చిగుర్లు వచ్చినట్టు. అర్థం ఏంటంటే, మన ఎండిపోయిన జీవితంలో దేవుడు ఏం తీసుకొస్తున్నాడు? జీవం తీసుకొస్తున్నాడు. పాపంలో ఎండిపోయాం, పాపంలో పడిపోయాం. మనం ఎండిపోయిన కర్రలాగా మనం అయిపోయాం. ఎందుకు పనికి రాని కర్రలాగా మనం ఈ లోకంలో ఉంటే, యేసయ్య మనల్కి ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. వాళ్ళు చిగురించే కొమ్మలాగా మనం ఉన్నాం ఈరోజు. ఆరోను కర్ర దాంట్లో పెట్టారు. మూడు వస్తువులు పెట్టారు. ఒకటేమో మన్నా, 10 ఆజ్ఞలు, ఆరోను కర్ర ఆ మందసాలో ఉన్నాయి. అంతే, ఇంకేమీ లేదు దాంట్లో అంట. దాని మీదంట 2 కెరూబులు ఉంటే, ఆ కెరూబుల మధ్యన ఎవరు వచ్చారు? దేవుడు వచ్చేవాడంటండి. దేవుడు దాని మీద వచ్చి అక్కడ మహిమ కనపడేదంట. దేవుడు ప్రజలతో మాట్లాడేవాడంట, మోషేతో మాట్లాడేవాడు. అలాంటి మందసాన్ని ఎక్కడ తీసుకెళ్లారు? ఇప్పుడు యుద్ధంలో తీసుకెళ్ళిపోయారు. కమిటీ వేసుకున్నారు. వాడు కమిటీ అనేది మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. ఎంతమంది చనిపోయారు తెలుసా? ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇంక పెట్టుకున్నారు. అందరూ మందసాన్ని చూసుకుంటారంటే కొడుతున్నారంట. వెళ్తున్నారు ఇద్దరికి. ఆ మందాన్ని చూసారు. ఇంకేంటి వెళ్ళి కూడా అంతా పడిపోతున్నాడు కింద. పడిపోతున్నాడు. 4,000 దాడిపోయింది, 5,000 అయిపోయి, 6,000, అయ్యో 10,000, 15,000. ఎంతమంది? 30,000 మంది పడిపోయారంట. 4,000 మంది ఎంతమంది? 30,000 మంది పడిపోయారంట. మందసాన్ని చూస్తేనే పడిపోయారు. అయ్యో, కమిటీ వేశారు, అన్ని వేశారు, డిసిజన్ తీసుకున్నారు. కానీ ఎంతమంది చనిపోయారు? అక్కడ 30,000 మంది చనిపోయారు. అర్థం చేసుకోండి. అంటే దానికి అర్థం ఏంటంటే, వారిలో ఎవరు లేరు? దేవుడు లేడు. ఆ మందసం మీద ఎవరు లేరు? దేవుడు లేడు. దేవుడు రాలే. ఎందుకు దేవుడు రాలే? అనుకోండి. ఇక చూడండి, మనం చదువుకుంటే అక్కడ ఏం జరిగిందో ఒకసారి చదువుకుందాం. 4:21 ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒకసారి చదువమ్మా. 4:21 దేవుని మందసం పట్టబడినందున సంగతిని తన మామయ్యు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయినని చెప్పి తన 4:21 దేవుని మందసము పట్టబడినందును సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయేనని చెప్పి. ఏం పోయింది? ప్రభావం పోయింది. గ్లోరీ హస్ డిపార్టెడ్. దేవుడి మహిమ వెళ్ళిపోయింది. దేవుడి మహిమ వెళ్ళిపోయింది. అందుకనే కుమారుడి పేరు ఏం పెట్టింది? ఇకాబోతు అని పేరు పెట్టింది. ఇకాబోతు అంటుంది అక్కడ. ఇకాబోతు అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రభావం, దేవుని మహిమ వెళ్ళిపోయింది. దేవుని మహిమ వారిలో లేదు. దేవుని శక్తి వారి మీద లేదు. దేవుని శక్తి ఆ మందసం మీద ఉన్న ఆ శక్తి వెళ్ళిపోయిందంటండి. ఆ ప్రభావం వెళ్ళిపోయింది.
ఆ ప్రభావం వెళ్ళిపోయిన మందస అక్కడ తీసుకెళ్ళి పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయింది. అందుకునే ఇక్కడ అంటుంది ఎక్కువబోత్ అంటుంది. అందరూ చనిపోయారు, ఎక్కువబోత్ అంటుంది. మళ్ళీ ఒక ఎక్కువబోతున్నాడేమో నీ జీవితంలో, ఒక ఎక్కువబోతున్నాడేమో నీ జీవితంలో, ఒక ఎక్కువబోతుని పెట్టుకుని వెళ్తున్నావేమో. ఎక్కువబోతున్న మహిమ లేదు, ఇంకా లేదు. ఇట్స్ వెంట్ ఆఫ్. బాధ తప్ప ఇంకేమీ లేదు. దేవుని మహిమ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు 30,000 అక్కడ పడిపోయి ఉన్నారు, చనిపోయి ఉన్నారు. అంటే అక్కడ దేవుని మహిమ వెళ్ళిపోయింది. దేవుని మహిమ లేదు అక్కడ. దేవుడి మహిమ లేని స్థలంలో నువ్వు ఉంటే నువ్వు దీవించబడవు. నువ్వు దీవించబడాలంటే ఎవరుండాలి? దేవుడు ఉండాలి, దేవుని మహిమ ఉండాలి. అక్కడ మందసాన్ని తీసుకెళ్ళి పెట్టినా కానీ వారు ఓడిపోయారు. 30,000 మంది చనిపోయారు. 30,000 మంది చనిపోయారు. 30,000 మంది చనిపోయినప్పుడు వారికి అర్థం కాలే, ఏం చేయాలో అర్థం కాలే. అలాంటి పరిస్థితుల్లో వారు వెళ్ళిపోయారు. ఇంకా చూడండి, ఆల్రెడీ 4,000 మంది చనిపోయినప్పుడు వారికి ఒక పాఠం నేర్చుకోవాలి కదా. మనం పాఠాలు నేర్చుకో. ఇంకా అదే క్రైస్తవ జీవితం కూడా అదే మనం పాఠం నేర్చుకున్నాం. అయ్యో నేను అక్కడ తప్పు చేశాను, ఈ తప్పు వల్ల నేను పడిపోయాను కదా అని చెప్పి అక్కడ మనం పాఠం చేసిందే అది చేస్తూ ఉంటే ఇంకెక్కడ మళ్ళీ 30,000 మంది చనిపోయారు. అక్కడ 30,000 మంది చనిపోయినప్పుడు ఇంకేం చేస్తారు? ఇంకా ఇశ్రాయేలు ప్రజల మీదకి ఎవరు వచ్చారు? దాడి ఎవరు చేశారు? ఫిలిస్తీన్లు దాడి చేశారు. ఫిలిస్తీన్లు దాడి చేసి ఆ మందసాన్ని ఎత్తుకుపోయారంట. ఉన్నది కూడా పోగొట్టుకున్నారు. మనం కూడా అలా పోగొట్టుకుంటూ ఉంటాం కదా. ఉన్నదంతా పోగొట్టుకుని దేవా అంట పోగొట్టుకున్నారు. వెళ్ళిపోయింది మందస, వెళ్ళిపోయింది. అట్లీస్ట్ మందస అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు ఏదో ఒక రోజున వస్తాడని నాకు సంతోషించాడు. ఇప్పుడు దేవుడే వెళ్ళిపోయాడు అక్కడ ఇచ్చి. మందసాన్ని తీసుకెళ్ళిపోయి శత్రువులు తీసుకెళ్ళిపోయి వారికి హ్యాపీ, సంతోషంతో, జయంతో మాకు విజయం వచ్చిందని దేవుడిని తీసుకుని వెళ్ళిపోయారు. మందసాన్ని తీసుకువెళ్ళిపోయి వారు దేశంలో పెట్టుకున్నారంటండి. దేశంలో పెట్టుకున్నారు, ఎత్తుకెళ్ళిపోయారు. అంతా పోతుంది మంది. దేవుళ్ళు ఉన్నప్పుడు అదే చేయొద్దంట. చేసి అంత పోగొట్టుకుని ఇంక నా దగ్గర ఏముందని చెప్పి ఇలా పడిపోతుంది. అన్నీ పోగొట్టుకున్న తర్వాత దేవుని దగ్గరకు వస్తే ఏముండదండి. కానీ మన దేవుడు కనికరం చూపించే దేవుడు కనికరం చూపిస్తాడేమో, ప్రజలు కనికరం చూపించరే. అన్నీ దేవుని పోగొట్టుకుని వెళ్ళిపోయారు. శత్రువులు ఆ మందసాన్ని వెతుకుని వెళ్ళిపోయారు, ఆ పెట్టిని ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఆ పెట్టి మీద దేవుడు వస్తాడు, దేవుడు వచ్చి మాట్లాడతాడు. అక్కడ ప్రజలతో దేవుడు మాట్లాడతాడు. అలాంటిది వారికి లేదు. శత్రువుల మధ్యకి వెళ్ళిపోయాడు. శత్రువులు వారు ఏం చేశారంటే తీసుకెళ్ళి అక్కడ మనము నెక్స్ట్ చాప్టర్లో మనం చదువుకుంటే 5వ చాప్టర్ తీసుకెళ్తే వారికి దేవతలు ఉన్నారంటండి. వాళ్ళకి ఫిలిస్తీన్లు వారు అన్యులు, వాళ్ళకి దేవతలు ఉన్నారు. పెద్ద పెద్ద దేవతలు అన్నారు. అంత ఎత్తుంటారండి, పై సీలింగ్ దాకా అంత ఎత్తు 10 అడుగులు ఉంటాయంటండి హైట్. అంత ఆ దేవతలు ఒక్కొక్క బొమ్మ, ఆ బొమ్మ దగ్గర పెద్ద బొమ్మ ఉన్నాయంట, 4 బొమ్మలు ఉన్నాయంటండి. దాంతోనంటండి తీసుకెళ్ళి మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అక్కడ పెట్టారంటండి. వారి బొమ్మల మధ్యన పెట్టారంటండి. వాళ్ళ బొమ్మల మధ్యన పెడితే ఇంకెళ్ళి సంతోషించారన్న. మా దేవుడు మా దగ్గరకు వచ్చేసాడు కదా, వాళ్ళ దేవుడు కూడా మా దగ్గరికి వచ్చేసాడు. చూడు, మా దేవుడి దగ్గర మా దేవతల మధ్యన ఇశ్రాయేలు దేవుడిని తీసుకొచ్చి పెట్టాను. సంతోషించారండి. ఎంత సంతోషించారు, ఇంకా చెప్పలేనంత సంతోషం. ఎందుకంటే ఫిలిస్తీన్లు ఓడిపోతా వచ్చారు. అలాంటిది సడన్గా జయం రాగానే, అది కూడా దేవుని మందసాన్ని తీసుకురాగానే వాళ్ళు చాలా సంతోషించేశారు. ఇంకా వారి పరిస్థితి అయిపోయింది. ఇంకా ఇశ్రాయేలు ప్రజలకు రావాల్సిన దీవెనలన్నీ మాకు వచ్చేస్తాయని వాళ్ళు సంతోషించేశారు. ఇంకా సంతోషించి ఇంకా వారు అక్కడ పెట్టగానే నెక్స్ట్ డే వారు వెళ్ళారంట. తలుపు చూద్దాం అసలు పరిస్థితి ఎలా ఉందని వెళ్ళి తలుపు తెరవగానే ఏమైనాయంట ఈ అడుగులు ఎన్ని అడుగులు ఉన్నాయో కూడా తెలియదు కానీ అవన్నీ కింద పడిపోయి ఉన్నాయంట. ఆ మందస ఎదురుగుండా పడిపోయి ఉన్నాయంట. పడిపోయి ఉంటే వీరు ఆశ్చర్యపోయారు. ఇదేంటి, రాత్రి ఏమన్నా తుఫాన్ వచ్చిందా, గాలి భూకంపం వచ్చిందా అనుకుని అరే ఏదో జరిగి ఉంటుందని చెప్పి వారు ఏం చేశారంట, మళ్ళీ అన్ని నిలబెట్టారంట.
నిలబెట్టి ఇంకొక రోజు చూద్దామని ఇంకొక రోజు చూస్తే నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ తలుపు తిరిగి అసలు స్లోగా వెళ్ళి అలా తలుపు తీశారంట. అసలు ఏం జరిగిందో, లోపల ఏం జరిగిందని అది కానీ అన్నీ పగిలిపోయి ఉన్నాయంట. పగిలిపోయి ఉన్నాయంట. ఇంకా పగిలిపోయి ఉండగానే వాళ్ళు చూసి ఇంకా టెన్షన్ పట్టుకుంటారు. ఇదేంటి మా దేవతలన్నీ పగిలిపోయి ఇంకా ఈ మందస ఇక్కడ ఉంటే ఇంక మేము తట్టుకోలేమని చెప్పేసి అక్కడి నుంచి తొలగించేశారు. అలా తొలగించిన 5 రాజులు ఉన్నారంటారండి. 5 రాజులు వాళ్ళ ఫిలిస్తీన్లకి 5 రాజుల దగ్గరికి వాళ్ళు తిప్పుతా ఉన్నారంట అన్ని మందసాన్ని. వారు భయపడిపోయారు. ఎక్కడ పెట్టినా వారికి హామీ, ఎక్కడ పెట్టినా వారికి సంతోషం లేదు. ఇంకా సంతోషం లేని ఇంకా పరిస్థితుల్లో వారు ఇంకా అనుకున్నారు ఇంకొద్దు, ఇది మాకు వద్దు అని చెప్పి వారు తిప్పుతామండి. ఇంకా చూడండి, ఇంకా తిప్పి కనుక ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ప్రాబ్లం వచ్చేస్తుందండి. ఏ ఊర్లో పెడితే ఆ ఊర్లో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇక ఆ మందస మాకు వద్దు అని ఆ పరిస్థితులకు వెళ్ళిపోయారు. చూడండి, మందస అనేది పరిశుద్ధమైన అది పరిశుద్ధమైనది. దేవుడి దిగొస్తారు అంటే దాని మీద దేవుడి దిగొస్తారు కనుక స్థలం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఏ స్థలంలో పెడితే ఆ స్థలము పరిశుద్ధంగా అయిపోతుంది. అందుకు నేను మోషేతో దేవుడు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధమైన స్థలంలో ఉన్న మోషే అంటున్నాడు. దేవుడు ఎక్కడుంటే అదే పరిశుద్ధ స్థలం. ఎక్కడుంటే అక్కడే పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో మన హృదయంలో ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. అందుకనే జోయల్ చాప్టర్ మనం ఒకసారి చదువుకుంటే దేవుడు అంటున్నాడు, జోయల్ చాప్టర్ మనం చూసుకుంటే 2:12 ఒక మాట అంటున్నాడు. ఎస్ చదువమ్మా, జోయల్ 2:12 ఒకసారి చదువమ్మా. ఎస్ ఏమంటున్నాడు దేవుడు? చూడండి అక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్ వాట్ ఈస్ సేయింగ్ దేర్? 2:12 2:12 ఒకసారి చదువుకుంటే అక్కడ చూడండి అమూల్యమైన మాటలు ఉన్నాయి అక్కడ. 2:12 ఇప్పుడు ఆయనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగిన ఎద్దకు రండి. ఏం చేయమంటున్నాడు? ఉపవాసం ఉండమంటున్నాడు. ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఇంకా మనసు హృదయపూర్వకంగా లోపటి నుంచి హృదయపూర్వకంగా ఇక్కడ రమ్మంటున్నాడు. నా యొద్దకి రమ్మంటున్నాడు. నా యొద్దకి రండి. కన్నీరు విడిస్తూ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, పాపంలో మేము కన్నీరు విడిస్తూ దేవుని దగ్గర రమ్మంటున్నాడు. మీరు వినండి, మొరపెట్టుకున్న దగ్గరికి రండి కన్నీరు విడిస్తూ అంటున్నాడు. అలాంటి మనసు దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి మనసు కలిగి మనం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల నుంచి అలాంటి మనసు దేవుడు కోరుకున్నాడు. అలాంటిది కోరుకున్నాడు అంటే అలాంటి పరిశుద్ధ స్థలంలో నువ్వు వచ్చినప్పుడు విరిగిపోవాలి, హృదయం విరిగిపోవాలి, హృదయం అనేది కరిగిపోవాలి. ఇంక పాపం ఉండకూడదు. అయ్యా నేను తప్పు చేశానయ్యా, నువ్వు వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడిపోవాలి. కన్నీరు విడమంటున్నాడు. ఫాస్టింగ్ అంటే ఉపవాసంతో వెళ్ళమంటున్నాడు. ఉపవాసం అని మంచిగా మొత్తము బిర్యానీలు తినేసి, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రైలు అన్నీ తినేసి పొట్టెంత పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి చేయించి బ్రహ్మాండం కాదు వెళ్ళాలి. ఉపవాసంతో ప్రభా ఖాళీ బాడీ అంత ఎలా ఉండాలి? వెయిట్లెస్ ఉండాలి. వెయిట్లెస్ వెళ్ళిపోవాలి, బరువుతో కాదు. వెయిట్లెస్ వెళ్ళిపోయి దేవుని దగ్గర పడిపోను. అది దేవుడు అంట కోరుకుంటున్నాడు. వీళ్ళంట మందసాన్ని తీసుకువెళ్ళి పెడుతుంటే దేవుడు చూడండి వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయంటే ఇంకా చెప్పలేనంత పరిస్థితులకు వెళ్ళిపోయినందుకు ఇబ్బందులకు వెళ్ళిపోయారంటండి. ఇబ్బందులు ఏంటంటే దేవుడు సెగ్గడ్లు తీసుకొచ్చాడంట వాళ్ళ మీదకి. ఆ సెగ్గడ్లు కూడా ఎక్కడ? సీక్రెట్ ప్లేస్లో వచ్చేసినాయి అంట. సీక్రెట్ ప్లేస్లో వాడు ఎక్కడ ఎంతో బాగున్నాడు. ఇంక నెక్స్ట్ డే అయినప్పుడు నడుచుకుంటాడంటే ఇలా కుంటుకుంటూ వస్తున్నాడు అంటారు. ఏమైందిరా నీకంటే ఆ పరిస్థితి ఏం చెప్పాలయ్యా? ఎక్కడైతే రాకూడదు అక్కడ సెగ్గడ్ వచ్చింది. ఇంక నేనేం అడగలను. అలా అయిపోయిందంటే పరిస్థితులు. ఒకరు చూసుకుంటుంటే ఆ సీక్రెట్ ప్లేస్లో ఆ సెగ్గడ్లు వచ్చినాయి. పైనే సెగ్గడ్లు వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటి సీక్రెట్ ప్లేసుల్లో సెగ్గడ్లు వస్తే ఎలాగా పరిస్థితి? ఇంకా ఈ ఫిలిస్తీన్ల పరిస్థితి ఎలాగ అయిపోయింది అనుకో, వారు బాధ చెప్పుకోలేరు, వెళ్ళారు. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఇంకా అందరూ కుంటుకుంటూ వెళ్తున్నారంట, ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఎంతగా యాక్టివ్గా ఉండేవాడు, రన్నింగ్ రేస్లో ఎంత ఫాస్ట్గా 500 మీటర్స్ పరిగెట్టేవాడు, ఇప్పుడు ఎలాగైపోయాడు? ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడంట కుంటుకుంటా.
అరే నువ్వు డ్యాన్స్ వేస్తున్నావు ఏంటి చేస్తున్నావు? నా పరిస్థితులు ఎవరు చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలి? అలా అయిపోయిందండి ఇశ్రాయేలు ప్రజల అది ఫిలిస్తీన్ల ప్రజల పరిస్థితి అలాగ అయిపోయింది. ఇంకా ఆ సీక్రెట్ ప్లేస్లో వారికి భయంకరమైన సెగ్గెడ్లుతో వాళ్ళు బాధపడుతుంటే ఇంకా చూడండి మామూలుగా లేదు వారికి. ఇంకా చుక్కలే ఎక్కడ తీసుకెళ్తుంటే వాళ్ళు జగ్గెట్లు వచ్చేస్తున్నాయంట. ఇదేం గుంటారా బాబు, ఈ జగ్గెట్లతో సాగలేకపోతున్నామంటే ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఇంకా సెగ్గట్లేక దేవుడు ఏం తీసుకొచ్చాడంటే వీళ్ళకి ఇలా కాదని చెప్పి పందుకొక్కుల్ని పంపించాడంటండి. పందుకొక్కులు ఎక్కడికి తీసుకెళ్తుంటే అక్కడ పందుకొక్కులు వచ్చేస్తున్నాయండి. పందుకొక్కులు ఇంట్లో పందుకొక్కులు ఉంటే ఎలా ఉంటుందండి? ఇల్లు నిండా పందుకొక్కులు ఉంటే ఎలా ఉంటుంది? పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది పరిస్థితి? ఇల్లు నిండా పందుకొక్కులు ఉంటే మనం ఉండలేం. ఎక్కడ చూసినా పందుకొక్కులేనంట. పొలంలోకి వెళ్తే పందుకొక్కులు, బాత్రూమ్కి వెళ్తే కిచెన్లోకి వెళ్తే పందుకొక్కులు, బెడ్ కింద పందుకొక్కులు, ఇంకా పందుకొక్కులతో నిండిపోయి ఉందంట ఆ ఫిలిస్తీన్ దేశం అంతా. ఆ ఊరు అంత పందుకొక్కులు అంట. ఒకవైపేమో జగ్గలతో నడవలేకపోతున్నారు, ఇంకొక వైపేమో పందుకొక్కులు. వీటినే చూసుకోవాలా వాటినే చూసుకోవాలా? ఇంకా అర్థం కాకలేదు. టెన్షన్తో ఇంకా ఆ ఊరు 5 రాజ్యాలకు ఒక కమిటీ వేసుకున్నారంట. ఒక కమిటీ వేసుకున్నారు వాళ్ళు. ఈ 5 రాజులు వచ్చి కమిటీ వేసుకున్న కమిటీలో కూర్చుని ఏం పాపం పెద్దలు కూడా కూర్చోలేకపోతున్నారు కింద. ఇంకేం కూర్చొని సెగ్గడ్లు కూడా ఉన్నాయి, ఇంకేం కూర్చుంటారు? కూర్చోలేకుండా కూర్చుని డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇప్పుడు పరిస్థితి ఏమండి? ఇప్పుడు ఈ పరిస్థితిని బయటికి ఎలా రావాలి? మీ బాధలు చెప్పండి అనుకున్నారండి. అలా ఒక్కొక్క బాధ చెప్తున్నారండి. ఏం చెప్పాలండి? అంతా బాగుంటుంది అనుకున్నాం, తీసుకెళ్ళి పెట్టుకుందాం, ఏం చేయం? హ్యాపీగా పడుకున్నా, నా భార్య పక్కనే హ్యాపీగా పడుకుంటే పైనుంచి పడ్డాయి పందుకొక్కుల మీద. ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. అదేదో అని చెప్పి చెయ్యేస్తే 10 చేతులకు పందుకొక్కు వచ్చింది. ఒకడంటాడు, ఇంకొకడు ఏమంటాడు, ఇంక చెప్పలేం. వాళ్ళకి సెగ్గెడ్లంట రక్తం కారస్తేనంట ఈ పందుకొక్కులు వెళ్ళి తింటున్నాయంట. ఇంకా చూసుకోండి పరిస్థితి ఎలా ఉండాలి. దేవుడు దానికి ఎలా లింక్ పెట్టాడో చూడండి. పందుకొక్కులు ఈ గురుపులతో వారు బాధపడుతుంటే ఇంకా ఫిలిస్తీన్లందరూ ఇంక ఏం చేయాలంట అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు దాన్ని నవ్వుకోవాలా లేకపోతే ఏడవాలా, ఏం చేయాలి అర్థం కాకనే పరిస్థితులు వారు ఉండే కమిటీ వేసుకున్నారు. ఇప్పుడు ఒకసారి కూడా మన పరిస్థితి అలాగే ఉంటుంది కదా, ఏం చేయాలో అర్థం కాదు పరిస్థితి. సిచ్యువేషన్లోకి మనం వెళ్ళిపోతాం. ఎవరు చెప్పుకోమా బాధ అంటారు. అంతా అయిపోయిందాక ఏం చెప్పుకుంటారు? చెప్పుకోవాలి. పరిస్థితులంతా ఒక భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితిలో ఉంటాం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఫిలిస్తీన్లో ఆడేసుకున్నాడంట దేవుడు. ఒక్క రేంజ్లో ఆడుకున్నాడంట, నార్మల్గా కాదు. అక్కడ 30,000 మంది చనిపోయారని చెప్పేసి వారు బాధపడుతుంటే ఇక్కడ చూస్తే ఇంకా చెప్పలేము. కామెడీగా ఉంటుంది ఒకసారి, సీరియస్గా కామెడీగా ఉంటుంది. జీవితాలు ఒక్కొక్కసారి కామెడీగా అనిపిస్తుంది. ఎందుకు? వారి దగ్గర ఎవరు లేరు, దేవుడు లేడు. దేవుని మహిమ లేనప్పుడు, దేవుడు లేనప్పుడు అలా అనిపిస్తుంది. అలాగే మన జీవితం అంతా కామెడీగానే అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం. ఎవరికి చెప్పుకోలేము, బాధలు చెప్పుకోలేము. ఈ ఫిలిస్తీన్లు కూడా అలాగే ఉన్నారు. వారి బాధలు చెప్పుకోలేని పరిస్థితులకు దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దేవుడి ప్రభావము వారి మీద పడ్డది. ఇశ్రాయేల్ దేశం నుంచి ప్రభావం వెళ్ళిపోయిందేమో, కానీ ఎప్పుడైతే ఆ ప్రభావము వారు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? ఫిలిస్తీన్లు చూస్తున్నారు ప్రభావం, ఆ ఎఫెక్ట్ వారు చూస్తున్నారు. ఇంకా దేవుని సన్నిధి ఎలా ఉండాలి, దేవుని సన్నిధి ఎలా ఉండాలి, వాళ్ళు మొత్తం ఇంకా అన్ని పోగొచ్చుకున్నారు. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు. ఒకసారి చదువుకుందాం 4, ఒకసారి చదువుదాం 6:4. ఫిలిస్తీయులు మనం ఆయనకు చెల్లింపవలసిన అపరాధమైన అర్పణ ఏదని వారు అడుగగా, వారు మీ అందరి మీదను మీ సర్దారుల మీదను ఉన్న తెగుళ్ళు ఒకటే గనుక ఫిలిస్తీయుల సర్దారు లెక్క చొప్పున 5 బంగారపు గద్దల రూపములను 5 బంగారపు పందుకొక్కులను చెల్లింపవలెను. అర్థం కాలే, మన తెగులన్నీ ఒకటే కదా. సర్దార్లు 5 సర్దార్లు, దే ఆర్ ద కింగ్స్.
వాళ్ళకి ఒక కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకుని సరే మీకు మాకు అందరికి ఉన్న ప్రాబ్లం ఒకటే, ఏంటది? సెగ్గడ్లు. సెగ్గడ్లు ఏం చేద్దాం ఇప్పుడు? ఈ సెగ్గడ్ల నుంచి బయట రావాలి ఎలా? ఏం చేద్దాం? ఇంకొకటి పందికొక్కులు. అదే చంపేస్తున్నాయి రాబాయ్. జీవితం కామెడీ అయిపోయింది రాబాయ్ అనుకుంటున్నారు వాళ్ళు. నిజంగా సర్దార్లు వారి జీవితం కామెడీ. ఫిలిస్తీన్లు అనుకుంటాం కానీ ఈ ఫిలిస్తీన్లు దేవుడు ఎలా ఆడేసుకుంటాడు కదా, శాంసన్ తీసుకొస్తాడు. శాంసన్ దొరక ఇలా ఒక పొడుపు కథతో వాళ్ళు ఏమేమి వెళ్తారో శక్తి తెలుసుకుంటానికి వాళ్ళకి చెప్పాలని జోకర్సే. బైబిల్ గ్రంథంలో ఒక పెద్ద జోకర్స్ ఫిలిస్తీన్లు, జోకర్లు. అలా వాడుకున్నాడు దేవుడు. ఒక జోకర్లు చేశాడు ఆఖరికి వాళ్ళు. అలా అడే ఒక్కోసారి మన జీవితం జోకర్ కంటే భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. అలా నుంచుంటాం వెళ్ళంతే, ఏం చేయాలి అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. వీళ్ళు కూడా అలాగే జోకర్లు అయిపోయారు. జోకర్లా వారు నిలబడి ఉన్నారు. అనుకున్నారు ఇప్పుడు సరే సరే రా. ఒకడు అన్నాడంట, దాంట్లో ఒకడు సర్దార్ అన్నాడు, సరే నా సెగ్గడి చాలా పెద్దగా ఉంది కాబట్టి ఈ సెగ్గడ్లకు ఒక బంగారం సెగ్గడి తయారు చేద్దాం అన్నాడంట. అలాగే సర్దార్లు అందరూ మీ ఊరికి తగ్గట్టు ఒక సెగ్గడిని తయారు చేసుకురండి అన్నాడు. అలాగంట 5 సెగ్గడ్లు తయారు చేసుకొచ్చారండి. వాళ్ళకి వచ్చిన సెగ్గడ్డు ఎంత పెద్ద పెద్ద సెగ్గడ్లు, మరి ఒకటేంటి, ఒక సెగ్గడ్డు బంగారంతో తయారు చేసుకొచ్చారు. మళ్ళీ ఇంకోటి ఏంటి, పందికొక్కులు. హింసించేస్తున్నాయి పందికొక్కులు, ఇంకేం చేస్తారు? అలాగే మీరు ఒక్కొక్క పందికొక్కుని తీసుకురండి అన్నారు. బంగారంతో తయారు చేసిన పందికొక్కులు వాళ్ళు తయారు చేసుకొచ్చి సెగ్గడ్లు పందికొక్కులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తున్నారంట. ఈ దేవునికి ఇద్దామంటున్నారు. దేవునికి ఇద్దాం. ఇంకా ఈ మందస ఇక్కడ ఉంటే మనం చచ్చిపోతాం. ఈ సెగ్గలతో భరించలేము, ఈ పందుకొక్కులతో అసలే భరించలేము. ఇందులోంచి మాకు విడుదల కావాలంటే ఆ మందస కూడా ఇక్కడ ఉండకూడదు డిసైడ్ అయిపోయి, మందస ఉండకూడదని చెప్పి డిసైడ్ అయిపోయి మరి ఏం చేశారంటే, ఒక 6వ వచనం మనం చదువుకుంటున్నాం, అది 7వ వచనం. వారు ఏం చేశారంటే ఒక తీర్మానం తీసుకున్నారు. ఆ ఫరోని ఏడిపించాడు కదా, ఫరోని ఏడిపించింది ఎవరు? యెహోవా. ఆ యెహోవా ఫరోని ఏడిపించలే. ఆ ఫరో మీద ఆ తెగులు తీసుకురాలే, వారు ఎదుర్కోలే. వారు ఎన్ని బాధలు ఎదుర్కొన్నారు. ఎస్ దేవు ఎందుకు? వారు చేసినది. ఆ దేవుడు గొప్ప దేవుడు. 6 చూడండి ఏం చేశాడు దేవుడు అక్కడ. 6 చదవమ్మా. ఐగుప్తీయులను ఫరోయు తమ హృదయములను కఠినపరుచుకొనున్నట్లు మీ హృదయములు మీరెందుకు కఠినపరుచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఎందుకు? ఫరో కఠినం చేయించుకున్నాడు. అరే మీరు కఠినం చేయించుకున్నారండి, సెగ్గడ్డు చచ్చిపోతావురా. వారు కఠినం చేయించుకున్నాడేమో, ఏదో చేసుకున్నాడు. అలా మనం ఉంటే చచ్చిపోతావురా. ఒకటితో చచ్చిపోతున్నాం. బాడీ అంతే ఎలా వరకు చెప్పుకోవాలిరా. పంపించేద్దాం రా. వద్దురా, ఫరోలాగా వద్దు. ఆ కోపం మనకొద్దు. మనం అలా ఉంటే ఇంకొద్దు. ఒక్క తెగులు వద్దు. ఇదే చాలా ఎక్కువైపోయింది. ఇంక డిసైడ్ అయిపోయారంట. ఫరోని తీసుకొస్తున్నారు చూడు, ఫరోని. అదేందుకు కఠినం అయిపోయాడు ఫరో. ఎన్ని తెగులు తీసుకొచ్చాడు? 10 తెగులు. వారికి బాగా తెలుసు 10 తెగులు తీసుకొచ్చాడండి. 10 తెగులతో వాళ్ళని అల్లాడించేసాడు కదా. ఈ తెగులు మేము ఎప్పుడు చూడలే. ఇది ఒక భయంకరమైన తెగులు మగెట్టాడు. ఫరోతో ఎస్కేప్ అయిపోయాడు. మిడతలు వచ్చినాయి, ఏదొచ్చినాయి, వాటర్ మారిపోయింది, ఎర్రగా మారిపోయి. ఇది చెప్పుకోలేని పరిస్థితి. ఇది ఇంకేముంది, వెళ్ళగలవా? లేదు, వద్దు. ఇంకేం చేశారు వాళ్ళు? లేదు, పంపించేద్దాం అని చేసుకుని ఆ ఫరోని తీసుకొచ్చి వద్దని వారికి ఒక పాఠం నేర్చుకున్నారు. అందుకని దేవుడు ఏం తెలియదు, జరిగిపోయిన దాని నుంచి ఒక పాఠం నేర్చుకోండి. జరిగిపోయిన విషయాల నుంచి పాఠం నేర్చుకోవాలి. జీవితం అనేది ఒక పాఠం నేర్చుకుని మనం అక్కడ నిలబడాలి. యు నీడ్ టు స్టాండ్ అప్. ఫిలిస్తీన్లు నేర్చుకున్నారు అది. ఫరోలో ఉంటే మన పరిస్థితి అలా ఉండదు, పడిపోతాం. ఇక మనకి వెళ్ళే ముందుకి ఏం చేశారు వాళ్ళు? బంగారం తయారు చేసుకుని వాళ్ళు తీసుకొచ్చి ఒక బాక్స్లో పెట్టి చూడండి. ఇక్కడ తెలివైన వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, అయ్యి గిన్ని తీసుకువెళ్ళి మందస లోపల పెట్టుండుంటే ఆలోచించండి వారి పరిస్థితి లేకుండా ఉందని. ఎలాగుందో ఆలోచించండి. ఇంకంతే,
అవుట్. సెగ్గడ్లు అనుకుంటారేమో, ఆ సెగ్గడ్ల మీద ఇంకో సెగ్గడ్డ వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసింది. అందుకని వారు ఏం చేశారంటే ఒక కొత్త బాక్స్ తయారు చేసుకున్నారంట. ఒక కొత్త పెట్టి తయారు చేసుకుని ఆ పెట్టెలో అప్పుడు పెట్టేశారండి ఇవన్నీ. ఈ బంగారము పందులు ఈ బంగారం సెగ్గడ్లని తీసుకెళ్ళిపోయి దాంట్లో పెట్టుకుని ట్యూమర్స్ లోపల పెట్టి తాళం వేసి అది తీసుకెళ్ళిపోయి మందస పక్కన పెట్టారంట. వెళ్ళిపోండి అమ్మ, సెగ్గడ్లు వెళ్ళిపోండి, పందికొక్కులు వెళ్ళిపోండి, మాకు వద్దికి పెట్టేసంట. అదేం చేశారంట, ఇప్పుడు మనం చదువుకుందాం, వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ఆ వాక్య భాగంలో ఏంటంటే వారు ఏం చేశారు, కొత్త బండిని తీసుకురామన్నారంట. కొత్త బండిని తీసుకురండి. ఆ కొత్త బండి కింద ఎవరు రావాలి, పాడి ఆవులు రావాలి. పాడి ఆవులని తీసుకురాని అని చూడండి. పాడి ఆవులను తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. మరి డిసైడ్ చేసుకోండి, ఈ పాడి ఆవులతో ఏం చేద్దాము, ఈ మందసాన్ని ప్లస్ ఉన్న ఆ పెట్టి, ఆ సెగ్గడ్లు, ఆ పందికొక్కులు ఏం చేద్దాం, పంపించేద్దాం. ఎవరి దగ్గరికి, ఇశ్రాయేలు ప్రజలకి. వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోండి. మీరు ఏం చేస్తారంటే అక్కడికి తీసుకెళ్ళిపోండి అని వీళ్ళకి ఒక జడ్జిమెంట్ తీసుకున్నారంట. వాళ్ళు ఏంటంటే, ఆ కమిటీ ఏంటంటే, అసలు ఇది దేవుడు పెట్టాడా లేదా వాటర్ తాగో లేకపోతే అన్నం తినో ఈ సెగ్గడ్లు వచ్చినాయా? వాళ్ళకి ఒక కన్ఫ్యూషన్ వచ్చి వాళ్ళు ఏమన్నారంట, ఒకేలా ఈ పాడి ఆవులకిని ఈ మందసాన్ని ఎత్తుకుని డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇశ్రాయేల్ రాష్ట్రం, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఏదో ఒక ఊరికి వెళ్ళిపోయినాయి అంటే అది దేవుడు పంపించిన కీడు అని మేము అర్థం చేసుకుంటాం. లేదా ఇశ్రాయేల్ దేశం తప్ప ఇంకెక్కడికైనా వెళ్తే అది నీళ్ళు తాగు, ఇది తాగు, తిను, ఇవి వచ్చినాయి మాకు, మేము అనుకుంటామని వారు ఒక నిర్ణయం తీసుకున్నారంట. ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడికి జడ్జిమెంట్ ఎలా చేస్తున్నారంటే, పాడావుల్ని తీసుకొచ్చారంట. చూడండి, బరువు ఏది మోస్తుంది, ఎద్దులు మోస్తాయి, పాడావులు మోయవే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆవులు పాలిస్తాయి, అవి ఎప్పుడు బరువు మొయ్యవయ్యి. అవి ఎప్పుడు కాడి ఎప్పుడు దాని భుజం మీదకి రాదు, కాడి పెట్టరు, ఆవు మీద కాడి పెట్టరు. అలాంటిది ఇక్కడ ఆవుని తీసుకొచ్చారు. వాళ్ళ తెలివితేటలు చూడండి. ఆవులు బరువు మొయ్యవని తెలుసు, వాళ్ళు అక్కడ తీసుకెళ్ళవద్దు. అదే జోకర్లలో తెలుసు వారికి, అన్నీ తెలుసు వారికి. అలాంటిది పాడు ఆవులంట. వాళ్ళు ఏం చేశారంట, దానికున్న ఆ పిల్లలు, 2 పిల్లలు ఉన్నాయి, చూద్దాం అక్కడ చదువు, పిల్లలు ఉన్నాయంట, చదువు ఒకసారి చదువుదాం అది. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెండింటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి. చూడండి, దూడలంట ఇంటికి తోలేమంటున్నారు. ఎంత బాధ ఒకసారి అర్థం చేసుకోండి. ఆవు కోసం ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా? ఆవు పిల్లలు దూడలనంటే ఎంతలా చూసుకుంటుందో తెలుసా, ఎంత ప్రేమ చూపించుకుంటుందో తెలుసా అండి. ఒక కుక్క అంటండి, కుక్కకి పిల్లల మీద అంత విశ్వాసం ఉండదంట. ఏదైనా కుక్క వస్తే కుక్క వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోద్దంట. కుక్క జీవితం అది. అందుకని కుక్క జీవితం మనకు రాకూడదు అంటారు. ఎందుకు? ఇంకొక కుక్క అని పడితే వెళ్ళిపోతుంది పిల్లల్ని విడిచిపెట్టేసి. కానీ ఆవు మాత్రం అలా చేయదంటండి. ఆవు మాత్రము పిల్లలను మాత్రం విడిచిపెట్టదంటండి. ఎవరినైనా విడిచిపెట్టుకుంటాదేమో కానీ ఒక ఆవు తన బిడ్డని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టదు. బిడ్డతోనే ఉండాలని కోరుకుంటుంది. బిడ్డ ఏమైపోతుందా అని బిడ్డనే చూసుకుంటూ ఉంటుందంటండి. అది ఇప్పుడు బిడ్డని నాకుతా ఉంటుందంటండి పక్కన పెట్టుకుని. అది పాలు తాగిందా లేదా అని చెప్పేసి దాన్ని నాకుతానే ఉంటుందంటండి. చిన్నప్పుడు ఒక 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు, 4వ తరగతిలో ఉన్నప్పుడు ఒక కథ ఉంది. ఒక కథ, ఆ కథ ఏంటంటే, ఒక ఆవు అడవిలోకి వెళ్ళిపోయింది. ఒక ఆవు అడవిలోకి వెళ్ళిపోతే ఆ పులి అన్నదంట, పులి వేటకు పడిపోయింది. పులి అంటుంది, నేను చంపేస్తాను. అప్పుడు ఆవు మొత్తుకుంటుందంట, మొర్ర పెట్టుకుంటుంది, ఏడుస్తుందంటండి. ఆ పులి దగ్గర అంటుందంట ఆవు, అమ్మా నన్ను నువ్వు తినాలనుకుంటున్నా కదా, నన్ను తినేస్తాయి, నన్ను చంపే, కానీ నా బిడ్డ ఇంటి దగ్గర ఉంది,
నా బిడ్డ దగ్గరకు ఒకసారి వెళ్ళొస్తాను. నా బిడ్డ పొద్దున్న నుంచి పాలు తాగలేదు. ఈ టైం అయినప్పటికీ అది అరుస్తుంది. అది నేను లేననుకో చచ్చిపోతుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందని బాధపడుతుంది. నేను ఒక్కసారి నా దూడ దగ్గరికి వెళ్ళి నా దూడతో నేను చెప్తా, నా పిల్లతో నేను చెప్తా, నా బిడ్డతో చెప్తా, నేను రాను, నువ్వు సరిగ్గా ఉండు అని చెప్పి నేను వచ్చేస్తాను. నేను మళ్ళీ ఇదే టయానికి నేను ఇక్కడికి వచ్చేస్తాను, నీకు ఆహారంగా నేను ఉంటానని చెప్పి ఆ పులితో చెప్తే, ఆ పులి జోకులేస్తున్నావా అన్నదంట. జోకులేస్తున్నావా అంటే, లేదు లేదు, నేను నిజంగా నా బిడ్డ ఉంది, నన్ను నమ్ము, నువ్వు ఒక్కసారి నువ్వు నమ్ము, నీకు రేపటికెల్లా ఈ టయానికి నేను వచ్చేస్తానని ఆవంటదని. సరే, ఇంకా పులేనా కదా, నువ్వు వస్తానంటున్నావు కదా, నువ్వు రాకపోయినా కానీ నీ ఇంటికి వచ్చి నిన్ను నీ బిడ్డను కూడా నేను తినేస్తానని చెప్పి భయపెడితే, సరే అని చెప్పి అది ఆవు ఇంటికి వెళ్తుందంట. ఇంటికి వెళ్తే అలాగే ఆవు చెప్పినట్టే బిడ్డ ఎదురు చూస్తుందంట, అరుస్తుందంట, ఇంటిలోంచి అరుస్తుందంట. వెళ్ళి బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డకి పాలు ఇచ్చి ముఖమంతా నాకి అంటదంట, అమ్మా నువ్వు ఈ రోజు నుంచి నువ్వు ఒంటరిగా జీవించాలి, నేను రేపటి నుంచి నేను కొండను, ఇంక నీకు దగ్గరికి ఎవరు రారు, నువ్వు ఇక రేపటి నుంచి అరవకూడదు, నువ్వు ఏడవకూడదు, నువ్వు ఇలాగే నేను చెప్పినట్టే నువ్వు విను, ఇలాగే ఉండు, అవి మన యజమాని చాలా మంచోడు, నేను బాగా చూసుకుంటాడు, నీకు పాలు ఇవ్వట్లేదని, అమ్మ దూరం వెళ్ళిపోయిందని నువ్వు బాధపడికే అని చెప్పంట. ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటండి. ఆవు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ పులి దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది అంటండి. నిలబడితే ఆ పులి చూసి, తన ప్రేమను చూసి, ఆవుకి తన బిడ్డ మీద ఉన్న ప్రేమను చూసి ఆ పులి అంటదంట, నువ్వు నా హృదయాన్ని నువ్వు జయించుకున్నావే, నా హృదయం నువ్వు జయించుకున్నావే, ఈ రోజు నుంచి నీకు విడుదల ఇస్తున్నానే, నువ్వు పోవే అని ఆ రోజుని ఆవుని పంపించేస్తుందంటండి. బిడ్డ మీద ఉన్న ప్రేమను చూసి అంటండి, అక్కడ హృదయం అంటండి, పులుపున్న హృదయం కూడా కరిగించింది అంటండి. అంత సామెత ఉందండి ఆవుకి అంత ప్రేమ ఉంటుంది అంటండి బిడ్డ మీద. అది మామూలు మానవుడికి అంత ప్రేమ ఉండదేమో కానీ ఆవుకు మాత్రం బిడ్డ మీద ప్రేమ ఉంటుందండి. ఆవు బిడ్డ ఎక్కడికైనా వెళ్ళిపోయింది అనుకోండి, అది తట్టుకోలేదంటండి, ఉండలేదంట, అరుస్తూ ఉంటుందంటండి. ఆ బిడ్డ వచ్చిందాక అరుస్తుంది. అందుకనే బిడ్డని ఆవు నుంచి వేరు చేయడానికి ఎవరు ఇష్టపడరు. అలాంటిదంట ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారు, దానికి ఉన్న ఆ దూడల్ని, ఆ బిడ్డల్ని ఏం చేశారంటే వారు వేరు చేసేసారంట. వారు వేరు చేసి ఎక్కడో బంధించేశారు, ఎక్కడో ఇంటిలో బంధించేశారు. బిడ్డలు వచ్చేస్తాయని వారిని ఎక్కడో బంధించేసి ఈ ఆవులు తీసుకొచ్చి ఎప్పుడు కాడిని మోయలేదు, ఎప్పుడు బరువు మోయలేదు. ఆ బరువు అంటే ఏంటో తెలియదు. అలాంటి బరువు తెలియని ఈ ఆవుల మీద కాడిని తీసుకొచ్చి పెట్టారంట. కాడిని తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు అంటున్నారంట ఈ మందస వెనక పెట్టి అంటున్నారంట, వెళ్ళు. ఒకవైపు నుంచేమో అరుస్తున్నాయి, బిడ్డలు అరుస్తున్నాయి, ఇక్కడేమో ఆవు అరుస్తుంది, నా బిడ్డల దగ్గరికి నేను వెళ్ళాలి, నా బిడ్డలకి నా పాలు కావాలి అని అక్కడ తల్లి అరుస్తుంటే ఎవరు లెక్క చేయరంట. వాళ్ళు ఎవరు లెక్క చేయట్లేదు. ఎలా వేరు చేశారు అని బాధను ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ప్రేమ, అక్కడ ప్రేమ, వారి ప్రేమ, ఆ బిడ్డల నుంచి వేరు చేసిన ప్రేమ అక్కడ కనపడుతుంది. బిడ్డలను దూరం చేశారు. బిడ్డలను దూరం చేయగానే వరకు బాధ, ఎంత బాధతో ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కాడి మోయలేదు, ఆ కాడిని తీసుకొచ్చి అంట బరువు వాడి మీద పెట్టగానే ఆ బరువు అంట వారి మీద ఉంది. ఇంకా ఆ ఎద్దులు అంట ఆ ఆవులు దాన్ని తీసుకుని, ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళినాయంట. చూడమ్మా 8 చదువు. యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధముగా ఆయనకు మీరు అర్పించవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది మోషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటినెడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని ఇది దాటుకుని వెళ్ళిపోతే ఈ ఫిలిష్తీయుల దేశం విడిచిపెట్టి ఇశ్రాయేలు దేశానికి చేసినట్టు యెహోవా చేసినట్టు అర్థం. అది వెళ్ళిపోతే యెహోవా చేసినట్టు. ఇప్పుడు ఈ ఆవుల పరిస్థితి ఏంటండి? ఎప్పుడు కాడి మోయలేదు, ఒకవైపు బిడ్డలున్నాయి, బిడ్డల దుఃఖం అంతా అక్కడే ఉంది, బాధ అంతా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఈ మోసుకుని ఎక్కడికి వెళ్తాయండి? ఒక మార్గం తెలుసా? అది ఇశ్రాయేలు దేశంకి వెళ్ళాలని వారికి మార్గం తెలుసా? వాటికి తెలుసా? వాయి ఎప్పుడైనా వెళ్ళాయా?
ఎప్పుడైనా వెళ్ళాయా? లేదు. వాటికి ఎప్పుడు ఆ ట్రైనింగ్ ఇచ్చారా? ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదే. ట్రైనింగ్ పొందుకోలేని ఈ ఆవులు ఎక్కడికి వెళ్తాయి? ఆ త్రోవ తెలుసా? తెలీదు. అసలు ఏంటో తెలియదు వారికి. అసలు ఏం జరుగుతుందో ఈ ఆవులకు తెలియదు. అలాంటిది అవి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్తాయి అని చూడండి. ఎప్పుడైతే కాడి ఈ భుజాల మీదకి వచ్చాయో, ఆ కాడి ఎప్పుడైతే ఆ వస్తువులు ఎప్పుడైతే చిన్న పెట్టెని తీసుకొచ్చి పెట్టాయో వాటికి బరువే అనిపించాయంటండి. ఆ పందుకొక్కులు, ఆ సెగ్గడ్లు వాటికి బరువుగానే అనిపించాయి. కానీ ఎప్పుడైతే మందసాన్ని తీసుకొచ్చి వాటి మీద పెట్టారో దానికి వచ్చినది ఎక్కడ లేని శక్తి అది పొందుకున్నాడండి. అది చూడండి, త్రోగా దానికి వెళ్ళే పాత్ కూడా, దాని మార్గం కూడా, నేను వెళ్తే నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఆ ఊరికి నేను చేరుకోవాలని ఆ యొక్క మార్గము ఏర్పరచుకున్నాడు. ఆ మార్గంలో వెళ్తున్నాయి. ఒకసారి చదువుకుందా, కింద భాగంలో చదువుకుంటే అవి చూడండి ఏం చేస్తున్నాయో అవి చూడండి. 10 నుంచి చదువుకుంటే చదవమ్మా. అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపము గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు. రాజమార్గంగా అవి చక్కగా పోయినాయి అంటండి. ఎంత చక్కగా పోయినాయో చూడండి. ఎప్పుడు కాడి ఎత్తుకోలేదు, ఎప్పుడు దాని మీదకి బరువు రాలేదు. బరువు లేని ఆవుల మీదకి బరువు వచ్చింది. ఆ బరువు ఎవరు? దేవుణ్ణి బరువు అయి మోస్తున్నాయి. ఆ ఎలా చక్కగా, అది కూడా రాజమార్గంలో వెళ్ళి అంటండి. రాజమార్గంలో వెళ్ళాయంటే నాకు చిన్నప్పుడు ఒక గుర్తు వస్తుంది. మాకు పొలం ఉండేది అన్నమాట. ఆ పొలం మీకు వెళ్తున్నప్పుడు ఎద్దుల బండి మీద వెళ్ళేవాళ్ళం. ఎద్దుల బండి మీద వెళ్ళినప్పుడు అవి ఎంతో చక్కగా తీసుకెళ్తాయి. ఎద్దులు ఎంతో చక్కగా, ఎంత స్మూత్గా వెళ్తాయి అన్నమాట. మార్గంలో స్మూత్గా వెళ్తాయి. కానీ నేను గమనించింది ఏంటంటే, ఎద్దుల బండిలో నేను గమనించింది ఏంటంటే, రైట్ సైడ్ ఉన్నది రైట్ సైడే ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడే ఉంటుంది. అది లెఫ్ట్ రైట్ వారు మార్చరు, ఎప్పుడు రైటే ఉంటుంది. అది దాని మార్గం. అది ఆటోమేటిక్గా అది రైట్ సైడ్కి వెళ్ళిపోయి నుంచుంటుంది. లెఫ్ట్ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి నుంచుంటుంది. నువ్వు దాన్ని మార్చి చూడు, అది ఉండదు అక్కడ. దాని పాత్రలోకి అది వచ్చేస్తుంది. ఇక్కడంట ఎంత రాజ్యమార్గంలోనే వెళ్తున్నాయంట. దాని మార్గం కూడా చూడండి ఎలా వచ్చేది, ఏర్పడిపోయింది. అది దేవుడు చూపించేశాడు. ఆ మార్గం కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది ఎద్దులకి. ఆ ఎద్దులకి కూడా ఈ ఆవులకి కూడా అర్థమైపోయింది. ఆవులకి అది నా మార్గం ఏంటి, ఈ మార్గంలో వెళ్ళాలి. ఎలా? ఎవరు చెప్పారు? ఈ ఆవులకు చెప్పింది ఎవరు? ఈ ఆవుల్ని నడిపించింది ఎవరు? ఈ ఆవులు అక్కడికి వెళ్ళాలని చెప్పింది ఎవరు? ఎస్, ద గాడ్, ది ఆల్మైటీ, యెహోవా. ఎవరి మీదకి వచ్చారు? యెహోవా బరువు ఎవరి మీదకి వచ్చింది? ఈ ఆవుల మీదకి వచ్చింది. ఈ ఆవుల మీదకి యెహోవా బరువు రావడమే అది మార్గం అనేది ఏర్పడిపోయింది. ఇట్స్ ది స్ట్రైట్ పాత్. ఈ రాజ్య మార్గంలో మనం వెళ్ళాలి. అది కూడా ఎలాగెళ్తున్నాయి అంటే చక్కగా వెళ్తున్నాయి అంటండి, జాలీగా. చూడండి, అసలు టెన్షన్ పడాలి, నా బిడ్డలు ఏమైపోతాయా అని టెన్షన్ పడాలి, నా బిడ్డలకి నేను పాలు ఇచ్చానా లేదా అని ఆ ప్రేమ అనేది అక్కడ ఉంటుంది. ఆ బాధనంతా దేవుని కోసం విడిచిపెట్టాయంట. నేను మోస్తాను, దేవుడిని మోస్తున్నాడు. నేను తయారు చేసింది ఎవరు? నన్ను ఈ పరిస్థితిలో పెట్టింది ఎవరు? దేవుడు. నన్ను దేవుడు తయారు చేసి భూమి మీద పెట్టాడు. నేను దేవుని కోసం కాకపోతే ఇంకెవరి కోసం పనిచేయలేదు. ఒక ఆవే దేవుని మాటిన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చేసింది ఏంటి? ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఒక ఆవుని తీసుకొచ్చి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఒక ఆవు ఒక బిడ్డని విడిచిపెట్టినప్పుడు నేను మిమ్మల్ని ఎంతలా ప్రేమించా, మీకోసం నేనే త్యాగం చేయలే, మీకోసం నేను నిలబడ్డాను. ప్రజలు నన్ను అంతే మాటలన్నా నేను కనికరమే మీరు జీవించలే, ఎన్ని ఇబ్బందుల నుంచి మిమ్మల్ని రక్షించలే. ఇప్పుడు మీరు నన్ను దూరం పెట్టారు. ఆవుకంత విశ్వాసము మీకు లేదని చెప్పి ఒక పాఠం నేర్పిస్తున్నాడు ఇశ్రాయేలు. ఆవుకంత విశ్వాసం మీకు లేదు.
ఒక ఆవే ఒక మార్గంలో నా చోటుకు తీసుకెళ్తే మీరెందుకు రాలేకపోతున్నారు? మీరెందుకు నిలబడలేకపోతున్నారు? మీరెందుకు ఆ విశ్వాసం మీరు జీవించలేకపోతున్నారని అని అడుగుతున్నాడు. ఆ దేవుడు అడుగుతున్నాడు ప్రజల్ని. అంటే ఎంత చక్క దేవుని మార్గంలో దేవుని బరువు మోస్తున్నప్పుడు మనము చక్కగా నడుస్తామంటండి. మన జీవితం ఎప్పుడు చక్కగానే ఉంటుంది, జిగ్జాక్లో ఉండదు. జిగ్జాగ్స్లో ఎవరు నడుస్తారు మీకు తెలుసు బాగా. మన జీవితం ఎప్పుడు జిగ్జాక్ ఉండదు, మన జీవితం ఎప్పుడు స్ట్రైట్ పాత్ ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఈ అంట వెళ్తున్నాయి. ఎస్ చదవమ్మా. ఆ ఆవులు రాజా మార్గమున బడి చక్కగా పోవచ్చు, అరచచ్చు బెషెమోషు మార్గమును నడిచాను. అరుస్తూ వెళ్తున్నాయంటండి. ఎస్ యా. ఫిలిస్టీయుల సర్దారులు వాటి వెంబడియే బెర్షెమోషు సరిహద్దు వరకు పోయిరి. బెర్షెమోషు వారు లోయలో తమ గోధుమ చేనలో కోయచుండిరి. వారు కనులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బెర్షెమోషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా, ఆ పెద్ద రాతి దగ్గరికి వచ్చి ఆగిపోయినాయి అంట. ఇంకే వెళ్ళే అవి ఎక్కడికి? ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఒక ఊరు, ఆ ఊర్లో ఉన్న ఒక పొలము. ఆ పొలం ఎవరిది? యెహోషువది ఒక పొలం. మనకి పాత నిబంధనలు అది మోషే నడిపించిన, మోషే తర్వాత వచ్చిన యెహోషువ. ఆ యెహోషువ కాదు, వేరే యెహోషువ. ఈ యెహోషువ పొలం దగ్గరికి వచ్చి అయ్యి ఆగిపోయినాయి అంటే. అక్కడ పెద్ద రాయి ఉందండి. ఆ రాతి దగ్గరికి వచ్చి అవి ఆగిపోయినాయి అంటండి. సంతోషంతో అవి అరుసుకుంటూ సంతోషం అవి జోల పాటలు పాడినాయేమో, దేవుని కోసం పాటలు పాడుకున్నాయేమో, ఏం పాడినాయో మనకు తెలియదు, కానీ అవి అంట సంతోషంతో అంటండి చక్కగా అంట దేవుణ్ణి మందసాన్ని ఎక్కడ తీసుకుని ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెహోషువ పొలంలోకి తీసుకువెళ్ళిపోయి అవి అక్కడ ఆగిపోయినాయి అంటండి. అది కూడా మనం గమనించాలి. ఒక రాతి దగ్గరికి వచ్చి అవి ఆగిపోయినాయి అంటండి. చూడండి, దేవుడు నడిపించాడు. దేవుడు వాటి కాడి మీదకి, వాటి బరువు మీదకి ఎప్పుడైతే దేవుడు వచ్చారో ఆ దేవుణ్ణి శక్తి వారు పొందుకున్నారు. ఇది నేను చేస్తున్నాను, నేను దేవుడి కోసం చేస్తున్నాను. ఇది నా మీదకి వచ్చింది ఎవరు? దేవుడు వచ్చాడు. దేవుని మహిమ ఆవుల మీదకి వచ్చాయి. ఆవులే ఒక చక్కని మార్గము వారు ఎన్నుకున్నాయి. ఆ చక్కని మార్గంలో అవి చక్కగా వెళ్ళినట్టు గ్రంథం మనకు తెలియజేస్తాయి. అవి అక్కడికి చేరుకున్నాయంటండి. మన మార్గం ఎక్కడికి? మనం ఏ మార్గంలో ఉన్నాం? ఏ కాడి మనం మోస్తున్నాం? దేవుడు అదే కోరుకుంటున్నాడు. నువ్వు కాడిని మొయ్యాలంటండి. ఏ కాడిని మొయ్యాలి? నువ్వు దేవుని కాడిని మొయ్యావు. దేవుని కాడిని మోస్తున్నావా? దేవుని కాడి మొయ్యాలి. ఈ ఆవులంట దేవుని కాడిని మోసాయంటండి. దేవుని కాడిని మోసుకునే ముందుకు వెళ్ళాయి. నేను మోస్తున్నది దేవుణ్ణి, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ దేవుణ్ణి నేను మోస్తున్నామని నా జీవితం ధన్యమైందనికి ఎంత సంతోషంగా వెళ్ళాయంటండి. బిడ్డలు ఉంటారు, దేవుడు చూసుకుంటాడని దేవుడికే అప్పచెప్పి. అందుకని దేవుడు అన్నాడు కదా, నీ ఇంటి వారిని నువ్వు విడిచిపెట్టు, ఈ బంధాలన్నీ విడిచిపెట్టి అందుకని అబ్రహాంతో దేవుడు అనలే, అబ్రహాము నీ పరువు, నీ కుటుంబం నువ్వు విడిచిపెట్టి నన్ను వెంబడించు, నేను చెప్పే మార్గానికి నువ్వు వెళ్ళు. మార్గానికి తీసుకెళ్ళాను లేదా? దే వెంట్. అబ్రహాం ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. కుటుంబంని విడిచిపెట్టి వెళ్ళాడు లేదా? దేవుని వైపు చూశారు. నువ్వు ఆ రోజుని అబ్రహాము దేవుని కాడిని మోసాడు. ఈరోజు నువ్వు దేవుని కాడిని మోస్తున్నావా? దేవుడు అనే బరువు నువ్వు పెట్టుకుంటున్నావా? లేదా ఎప్పుడు నీ బరువే పెట్టాలనుకుంటున్నావు దేవుడి మీద? జీవితాంతం నీ బరువుని పెడదామనుకుంటున్నావా? లేదు. ఆ బరువు అంట మన మీదకి తీసుకోవాలి. ఎప్పుడైనా దేవుణ్ణి మోసే బరువు మనం తీసుకోవాలి. ఏసైని మనము మోయాలి. ఈ ఫిలిస్తీన్లు బాగా తెలివైనలండి, మంచోళ్ళు కూడా. వీళ్ళు ఎలా మంచోళ్ళు అయ్యారు? మందసాన్ని పంపించేశారు. తెలుసుకున్నారు, పాఠం తెలుసుకున్నారు, తప్పని తెలుసుకుని ఇది మనతో ఉంటే చచ్చిపోతామని తెలుసుకుని వారు పంపించేశారు. మంచోళ్ళు, అక్కడ మంచోళ్ళు. కానీ దావీదు ఇంకో ఇన్సిడెంట్ ఉంది. ఎద్దులు తీసుకొచ్చాడంటే దావీదు ఇంకో వెరైటీ క్యాండిడేట్. ఇక్కడ ఎద్దులు తీసుకొచ్చాడు. వాళ్ళు ఆవులు తీసుకొస్తే నేను ఎద్దులు తీసుకొస్తానని తీసుకొచ్చాడంట.
ఏ ఎద్దులను తీసుకొచ్చి ఎద్దుల మీద పెట్టాడంటండి ఈ మందసాన్ని. అది ఏం చేసింది? అల్లాడించేసింది ఇశ్రాయేలు ప్రజల్ని. వెళ్ళి ఉజ్జా ఏం చేశాడు? వెళ్ళి పట్టుకున్నాడంటండి. ఎక్కడ ఎద్దుల బండి పడిపోతుంది అని చెప్పి వెళ్ళి పట్టుకున్నాడంట. పట్టుకోగానే ఏం జరిగింది? చచ్చిపోయాడు. ఎందుకు ఫిలిస్తీన్ల మీద ఆ ఎఫెక్ట్ చూపించలేదు? ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. ఫిలిస్తీన్లకి తెలియదు కాబట్టి. అసలు మందస మోయాల్సింది ఎవరు? మనిషి మొయ్యాలి, ఎద్దులు ఆవులు కాదు. వాళ్ళకి తెలియదు కాబట్టి కొత్త బండిని తీసుకొచ్చి వారు బండి మీద పెట్టి పంపించారు. అది కూడా కొత్త బండిని తీసుకొచ్చారంటే అది కూడా చూడు ఎంత ఏదో పాడైపోయి బండిని తీసుకొచ్చి పెట్టలేదు దేవుడి. వాళ్ళకి అర్థమైపోయింది అంత రాయల్గా ఉండాలి, అంత రాయల్గా ఉండాలి. రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు అందసకి. మనోడు ఎద్దుల బండి తీసుకొచ్చి అంటే ఎద్దుల బండి మీద పెట్టి తీసుకెళ్ళిపోతే అక్కడ జనాలు చనిపోయారంట. పిచ్చెక్కిపోయిందండి దావీదుకి. ఇదేంట్రా బాబు? అప్పుడు చదివాడంట ఆజ్ఞలు. చదివితే ఆజ్ఞలు ఏం రాయబడి ఉందంటే, లేవీలు వారు ఏం చేయాలంట? మందసాన్ని భుజాల మీద మోసుకుని వెళ్ళాలి. భుజాల మీద మోసుకుని వెళ్ళాలి. దేవుడు ఎప్పుడు మనం భుజాల మీద ఉండాలి. దేవుడిని ఎప్పుడు మన భుజాల మీద మనం మొయ్యాలి. ఎంతవరకు మొయ్యాలి? అయ్యగారు, పాస్టర్ గారు, నేను మొయ్యలేనండి, బాధ ఎక్కువైపోయిందండి, దేవుడిని మొయ్యలేకపోతున్నాను, బరువు ఎక్కువైపోయింది చూడండి, ఎత్తలేకపోతున్నానండి అంటారు. బరువు ఎక్కువైపోతుంది ఒకరికి, ఎత్తలేకపోతుంది. ఎంతవరకు? క్రీస్తు దాకాను చేరుకునే దాకా మొయ్యాలి. ఎక్కడి దాకా చేసుకున్నారు అది క్లైమాక్స్ అదే మనకి. క్లైమాక్స్ ఏంటంటే అవి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చి ఆగినంట? ఒక రాయి దగ్గరికి వచ్చి ఆగిపోయినాయి. రాగ అంటే ఎవరు? క్రీస్తు అనే బండ దగ్గరికి వచ్చి ఆగిపోయినాయి. ఆ బండ దగ్గరికి ఆగిపోయిగా ఇశ్రాయేలు ప్రజలు చేసింది ఏంటో తెలుసా? సంతోషించారంట మందస వచ్చని. ఆ మందస వచ్చాయని సంతోషించి ఏం చేశారు తెలుసా? వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు వచ్చి ఏం చేశారు తెలుసా? ఆ మందస వచ్చిందని సంతోషించండి. ఈ ఆవుల్ని అంటండి ఆ రాయి మీద బల్లర్పించారంటండి. ఆ రాయి మీద బల్లర్పించారు ఈ రెండు ఆవుల్ని. ఆవులు వెళ్ళిపోయినాయి అంటండి ఆ రాయి దగ్గరికి. వాటికి అర్థమైపోయినాయి. ఆ రాయి దగ్గర చేరుకున్నారు. ఈ క్రీస్తు అనే బండ దగ్గరికి వారు చేరుకున్నారు. ఈ రాయి దగ్గర మమ్మల్ని బల్లర్పిస్తారు. అక్కడికి వెళ్ళిపోయండి. ఆ రాతి దగ్గర అలాగా ఆగిపోయి చూస్తున్నారంటే మమ్మల్ని అర్పించండి అని. అవి తల వంచి అక్కడ నిలబడ్డాయంటండి. మేము రెడీ అయిపోతున్నాం. మా ప్రాణాలు ఇవ్వటానికి మేము రెడీ అయిపోతున్నాం. మా మీద ఉన్నది ఆ దేవుడు, ఆ ఉన్నతమైన స్థలంలో ఉన్న దేవుడే మా మీదకి దిగి వచ్చాడు. ఆయన కోసం మేము ప్రాణాలు ఇస్తానికి రెడీ. మేము రెడీగా ఉన్నాం. మా ప్రాణాలు దేవునికి ఇస్తాక రెడీగా ఉన్నామని మమ్మల్ని అర్పించేయండి అని అవి సంతోషంతో అవి ఎలా ఉన్నాయంటండి. రాయి దగ్గరికి వచ్చి వెంటనే ఆ ప్రజలు వచ్చి ఏం చేశారు? అక్కడ చదవమ్మా, కింద భాగంలో చదువుకుంటే అది చేసిన దహన బలి అర్పించారు దేవునికి. చదవమ్మా. అక్కడున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. దేవునికి దహన బలిగా వారు అర్పించారు. చూడండి, వాయి చేసింది, ఆవులు చేసిన పని చూడండి. ఆవులు దేవుని మాట వినలే, దేవుని మార్గంలో నడవలే, దేవుని కోసం ప్రాణాలు అర్పించలే. ఇంత చేస్తే ఇశ్రాయేలు ప్రజల్లో ఇంత కూడా కరగలేదంట. ఆవులను చూసి దేవుడు తెలియజేస్తున్నాడు మనకి ఈరోజు. ఆ ఆవులే దేవుని కోసము నిలబడి ప్రాణాలు అర్పించాయంటే ఈరోజు మనము దేవుని కోసం ఇంకెంత చేయాలి? క్రీస్తు అనే ఆ బండ దగ్గర మనం చేరుకుని దాకా ఆ దేవుని బరువు మనము మోయాలి. ఆ బరువు మోస్తూ మనం వెళ్ళాలి. మోసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12 అనే మాట ఒకసారి చదవమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12 మనం చదువుకుంటే అక్కడ చూడండి. ఇదివరకే నేను గెలిచి తినైనాను, ఇదివరకే సంపూర్ణ సిద్ధ పొంది తినైనను నేను అనుకొనుట లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దాన్ని పట్టుకొన వలెనని పరుగెత్తుచున్నాను. దేవుని కోసం నేను పరిగెడుతున్నాను.
అది పట్టుకోవాలని నేను పరిగెడుతున్నాను అన్నాడు పౌలు. ఎస్ ఇంకెందుకు భాగం చదువుకుంటే, ఎస్ సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే క్రీస్తు వద్దకే నేను పరిగెడుతున్నాను అన్నాడు. ఈరోజు మీరు ఎవరి దగ్గరికి పరిగెట్టాలి? క్రీస్తు దాకా మనము పరిగెట్టాలి. ఏ రాజ్యానికి మనం చేరుకోవాలి? దేవుని రాజ్యానికి చేరుకోవాలి. అది మన సరే. ఏ యావులెత్తి ఎక్కడ చేరుకున్నాయి? ఆ ఇశ్రాయేలు దేశానికి చేరుకున్నాయేమో, ఆ యెరూషలేముకు చేరుకున్నాయేమో. ఈరోజు మనం కొత్త యెరూషలేముకు మనము చేరుకోవాలి. ఆ బహుమానం మనం పొందుకోవాలి. ఆ ఊరికి వెళ్ళి ఆ రాతి అయినా ఆ యేసు క్రీస్తు ప్రభులో మనము నిలబడాలి. ఆయన మన కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి ఆయన రక్తంతో ఆయన బండ మీద మనం నిలబడి దేవుని సన్నిధిలో నిలబడితే నీకు ఏమిస్తాడు దేవుడు? ఆ రాజ్యం, ఆ బహుమానమును పొందుకుంటా. పౌలు భక్తుడు అదే అంటున్నాడు, అది నేను పొందుకుంటున్నాను అంటున్నాడు. ఎస్, మనము అది పొందుకోవాలి. అది శత్రువులు నీ సత్తు ఎత్తుకెళ్ళిపోయారేమో, నీ దగ్గర ఉన్న విలువైనది ఎత్తుకుని వెళ్ళిపోయారేమో. అందుకనే జిక్లాక్లో అక్కడ దావీదు అన్నాడు, దావీదు భార్యల్ని, దావీదు పిల్లల్ని అందరినీ ఎత్తుకుని వెళ్ళిపోతారన్నమాట ఈ శత్రువులు. ఫిలిష్తీయులు శత్రువులు ఎత్తుకెళ్ళిపోతే అప్పుడు దేవుడు అంటున్నాడు, శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా దావీదు? నువ్వు బాధపడకు. ఏదైతే విలువైంది నీ దగ్గర నుంచి ఎత్తుకుపోయారో అది తిరిగి మళ్ళీ నేను తీసుకొస్తానంటున్నాడు దేవుడు. నీ దగ్గర నుంచి అన్యులు ఎత్తుకెళ్ళిపోయారేమో, ఎవరో బయట వారిని ఎత్తుకెళ్ళిపోయారేమో. దేవుడు అంటాడు, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అది తిరిగి నేను తీసుకొస్తానని దేవుడిని వాగ్దానం చేస్తున్నాడు. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావేమో, అంతా వెళ్ళిపోయింది, నీ జీవితము వారి ద్వారా నాశనం అయిపోయిందేమో, అంతా వెళ్ళిపోయిందేమో. దేవుడు ఈరోజు నీతో అన్నాడు, ఏదైతే నీ జీవితంలో పోగొట్టుకున్నావు, ఏదైతే నువ్వు పోగొట్టుకుని దానికోసం ఏడుస్తున్నావేమో, ఏదైతే నీ విలువైంది నువ్వు నీ జీవితంలో అంతా వెళ్ళిపోయిందని నువ్వు అనుకుంటున్నావే, ఏదైతే నీలో జీవితం నుంచి విలువైంది వెళ్ళిపోయిందో ఆ విలువైంది దేవుడు మళ్ళీ తీసుకొచ్చి నీ హృదయంలో పెడతాడంట. నీ ఇంటికి దేవుడు తీసుకొచ్చి పెడతానని దేవుడు ఈరోజు వాగ్దానం చేశాడు. అది ఇశ్రాయేలు ప్రజలు పోగొట్టుకున్న మందస మళ్ళీ తిరిగి వచ్చింది. దేవుడు అక్కడికి మళ్ళీ తిరిగి నడిపించాడు. గాడ్ విల్ లీడ్ దెమ్ బ్యాక్. దేవుడు దేన్నైనా వాడుకోగలడండి, జీవితంలో దేన్నైనా వాడుకోగలడు. వాళ్ళు ఆవులు అనుకున్నారేమో, ఆవులనే దేవుడు వాడేసుకుంటాడు. అప్పుడు తెలుసుకున్నారంటండి, ఈ సెగ్గెడ్లు ఈ పందికొక్కులు వచ్చాయి ఎవరి ద్వారాగా? దేవుని ద్వారాగా వచ్చాయని వారు అనుకున్నారు. అప్పుడైనా మారు మనసు పొందుకుంటే ఫిలిష్తీయుల దేశం ఎంత దీవించబడదు. అప్పటికే మారలేదండి, వాళ్ళు శత్రువులుగానే ఉండిపోయారు. మన దేవుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వారిని ఆ ఆవుల్ని దేవుడు తీసుకుని వెళ్ళినట్టు గ్రంథం మనకు తెలియజేస్తున్నాడు. ఎస్, గాడ్ హస్ స్పోకెన్ టు us టుడే. చూడండి, 4 విషయాలు అవి ఏం చేసినాయి? ఆ ఆవులు దేవుని కోసమైంది. ఈ పాడి ఆవులు దేవుని కోసం ఏం చేసాయండి? దేవుని మందస మోసిన పాడి ఆవులు, దేవుని మందసని మోసిన పాడి ఆవులు. మనం దేవుని మందసని, దేవుణ్ణి మనము మోయాలి. You need to carry the God. You need to carry the, yes, అందరినీ విడిచిపెట్టి దేవుని కోసం నువ్వు నడవాలి. అన్ని విడిచిపెట్టి నీ జీవితంలో ఏదైతే పాడు ఉన్నాయి ఆ పాడి అన్ని విడిచిపెట్టాలి. దేవుని కోసం నువ్వు నిలబడి నువ్వు ముందుకెళ్ళాలి. రెండోది ఏం చేశాయి? రెండోది ఏం చేశాయి? లోబడిన పాడి ఆవులు. ఎవరికి లోబడ్డాయి? దేవునికి లోబడ్డాయి. లేవండి, మందసానికి లోబడ్డాయి. దేవునికి లోబడిన ఆవులు. దేవునికి లోబడాలి మనం. ఆవులే దేవునికి లోబడ్డాయి అంటే, దేవునికి లోబడి ఎంత చక్కగా వెళ్ళాయి అంటే, మనం ఇంకా దేవునికి లోబడి ఇంకెంత చక్కగా నడుస్తామో ఒకసారి అర్థం చేసుకోండి. చక్కగా దేవుడు మనల్ని నడిపిస్తాడంటండి. ఆవులు దేవునికి లోబడ్డాయి. ఇంకోటి, వాటి నుంచి ఇంకేం నేర్చుకున్నాం? మూడోది ఇంకేం నేర్చుకున్నాం? గమ్యం చేరిన పాడి ఆవులు గమ్యము చేరుకున్నాయి. ఆ గమ్యం ఎక్కడికి?
యెరూషలేము పట్టణంకి వెళ్ళాలి, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాలి. ఆ యెహోషువ ఆ పొలంలోకి వెళ్ళి మేము ఆగిపోవాలి. అదే దాని గమ్యం, దాని గురికి అవి చేరుకున్నాయి. ఎస్, మన గమ్యం ఏది? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం మనము చేరుకోవాలి. దేవుని రాజ్యం మనం చేరుకోవాలి. నాలుగోది, మనము వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఏంటండి? ఇంకేంటి? ఐదు ఏం చేశాయి? దేవుని కోసము దహన బలి అర్పించిన పాడి ఆవులు. దేవుని కోసము దహన బలి అర్పించిన పాడి ఆవులు దేవుని కోసం ప్రాణాలు అర్పించుకున్నాయండి. దేవుని కోసము అవి జీవించాయి. ఎస్, దేవుడి నిమిత్తం మాట్లాడు. దేవుని కోసం నీ ప్రాణాలు అర్పిస్తావు, దేవుని కోసం నువ్వు జీవిస్తావు, దేవుని కోసం నువ్వు నిలబడతావు, దేవుని మార్గంలో నువ్వు నడుస్తావా? దట్స్ వాట్ ద గాడ్ ఈస్ సేయింగ్. నువ్వు దేవుని కోసము నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎస్, ఇంకా ఏం చేశాయి? బిడ్డలని విడిచిపెట్టిన పాడి ఆవులు, బిడ్డల్ని, ప్రేమని విడిచిపెట్టాయండి. దానికి ఉన్న ప్రేమనే విడిచిపెట్టి దేవుని ప్రేమని కోసం అయ్యి పనిచేశాయి. దేవుని ప్రేమ కోసము, దేవుని పని కోసం అయ్యి ముందుకు వెళ్ళాయి. ఎస్, దట్స్ వాట్. దేవుని కోసం అంటండి, దేవుని కోసం అంట మెడ వంచిన పాడి ఆవులు. మెడ ఎవరికి వంచే? దేవునికి వంచాయి. ఈరోజు దేవుని కోసం నీ మెడ వంచుతున్నావా? నువ్వు దేవుని కోసం నీ మెడను వంచితే దేవుడు అంటే నీ శత్రువులు పొందా ఏం చేస్తాడు? తెల్ల మెడ ఎత్తుతాడు. దేవుడు మెడ ఎత్తుకునేలాగా నిన్ను ముందుకు నడిపిస్తాడు. అలాంటి జీవం నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకొచ్చాడు. సో ఈ ఆవులు ఎన్ని పనులు చేసాయి చూడండి దేవుని కోసం. మనం అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవుని కోసం జీవించాలని కోరుకుంటున్నాడు. అన్ని ప్రేమను విడిచిపెట్టి దేవుని ప్రేమ కావాలని ముందుకు వెళ్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. దట్స్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. ఇక్కడ చూడండి ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఒక మెయిన్ తప్పు ఏం చేశారు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1:21 చదవమ్మా. 1:21. ఎస్, త్వరగా చదవాలి. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవుణ్ణి మహిమ పరచలేదు. దేవుని ఎరిగి ఉన్నారని కానీ వారు దేవుణ్ణి మహిమ పరచలేదు. మనం అందరికీ తెలుసు యేసయ్య ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలుసు, అన్నీ మనకు తెలుసు. కానీ మనము దేవుణ్ణి మాత్రం మనము మహిమ పరుస్తలేదు. దేవుని ఎరిగి ఉన్నారు కానీ దేవుని మాత్రం మీరు మహిమ పరుస్తలేదు. దేవుణ్ణి మహిమ పరిచే వ్యక్తులుగా మీరు ఉండాలని దేవుడు కోరుకొచ్చారు. దేవుడిని మహిమ పరిస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు. దయచేసి అందరూ లేచి నిలబడండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఎస్ గాడ్ జీసస్. అవును ప్రభువా, పాడి ఆవుల్ని మా మధ్యకి తీసుకొచ్చావు దేవా తండ్రి. పాడి ఆవులు దాని బిడ్డలకు ఉన్న ప్రేమని విడిచిపెట్టి దేవుని కోసము అవి నచ్చాయి, నీ కోసము నచ్చాయి. చక్కని మార్గంలో దేవుని కోసము వెళ్తున్నామని ఆ పాడి ఆవులు మీ కోసము